బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచింది పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. అయితే చాలా మంది ఇది ముందే ఊహించారు. కానీ ప్రశాంత్ గురువు శివాజీ మాత్రం రైతు బిడ్డ హౌస్లోకి వచ్చిన తొలి రోజే ముక్క చెప్పాడు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే శివాజీ అంతటి మైండ్ గేమర్ లేడు. ఏంటి ఇది మేము అంటున్న మాటే కాదు. గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తన నోటితో అన్న మాట. ఇది నిజమా కాదా అంటూ అక్కడున్న సీజన్ 7 కంటెస్టెంట్లతో పాటు ఫ్యామిలీలను కూడా అడిగారు నాగ్. దీనికి అందరూ ఏకాభిప్రాయంతో ఎస్ అంటూ బోర్డెత్తారు. ఇంతమంది ఒకరి గురించి ఇంతలాగా చెప్తున్నారు అంటే అతనిలో విషయం లేకుండా ఉంటుందా అని డౌట్ కూడా వస్తుంది. అవును, ఖచ్చితంగా ఉంది. అందుకే తన ఇద్దరి శిష్యులను విజేతలుగా చేసి తాను మాత్రం చేతులు కట్టుకొని జనాల మధ్యలో కూర్చొని ఉండిపోయారు. అసలు ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రైతు బిడ్డ టైటిల్ కొడతాడని మొదటి నుంచి శివాజీయే చెప్పారు. పోయేటప్పుడు తీసుకుపోతాడు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ అయిన రోజే పల్లవి ప్రశాంత్ కి నాగార్జునకు మిరపకాయ మొక్కిచ్చారు, గుర్తుందా? అప్పుడు అది తీసుకుని హౌస్ లోకి ప్రశాంత్ వెళ్ళగానే ముందుగా సందీప్ మాస్టర్ పలకరించారు. ఆ తర్వాత శివాజీని దగ్గరకు వెళ్లి ప్రశాంత్తో మాట కలిపాడు. అన్నా, నా పేరు పల్లవి ప్రశాంత్ అని రైతు బిడ్డ చెప్పగానే తెలుసు నాకు, నేను చూశాను, మొత్తానికి కొట్టావులే అంటూ శివాజీ మెచ్చుకున్నారు. ఇంతలో వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఇదేంటి బ్రో అంటూ మొక్క గురించి అడిగాడు టేస్టీ తేజ. సార్ ఇచ్చాడు గిఫ్ట్ అని ప్రశాంత్ అంటే పోయేటప్పుడు తీసుకుపోతాడు కప్పుతో పాటు అంటూ శివాజీ సరదాగా అన్నాడు. కానీ అదే సరదా మాట ఈ రోజు నిజమైంది. కొన్ని కోట్ల మంది రైతు బిడ్డను సపోర్ట్ చేస్తూ వేసిన ఓట్ అయింది. అదే మాట ప్రశాంత్ ను సీజన్ 7 విన్నర్ ని కూడా చేసింది. నిజానికి ఆ రోజు శివాజీ ఏదో సరదాగా ఆ మాట అనుండొచ్చు, కానీ ఆ తర్వాత ప్రశాంత్ ని ఒక గురువుగా సపోర్ట్ చేసిన విధానం మాత్రం సూపర్. సీరియల్ బ్యాచ్ అంతా కట్టగట్టి రైతు బిడ్డపై విరుచుకు పడినప్పుడు శివాజీ చెయ్యి ప్రశాంత్ కి లేచి నిల్చునేందుకు సహాయం చేసింది. ఇప్పుడు అదే చేయి శిష్యుడిలా గెలిచాక చప్పట్లు కొట్టింది. అదే గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఓవైపు యావర్, మరోవైపు ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ శివాజీ ఆడిన విధానం ఆడియన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేరు. అలానే ఈ స్పై బ్యాచ్ పేరు కూడా ఇప్పట్లో పోదు కూడా. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చిన వేలాది మంది జనం రైతు బిడ్డ గెలుపులో 50% క్రెడిట్ ఖచ్చితంగా శివాజీదే అంటున్నారు. అంతలాగా ఆడియన్స్ కి నచ్చేశాడు శివాజీ. చివరిగా చెప్పేది ఏంటంటే శివాజీ నిజంగా ది చాణక్య. అందుకే చంద్రగుప్తుడికి పట్టం కట్టి కప్పు చేతిలో పెట్టి తన పని పూర్తి చేశాడు.